ఏంటి మీ కంపెనీలో పనిచేయడానికి పనోళ్ళు కావాలా? అవునరా, నీకు తెలిసిన ఎవరైనా ఇద్దరు లేడీస్ ఉంటే చెప్పు. సరే చెప్తాలే. బాబు తమరేదో పని గురించి మాట్లాడుతూ ఉండారు కదా? అవునమ్మా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికో కాదు బాబు, నాకు మా అమ్మకి పని కావాలా. మేమిద్దరం లేడీసే బాబు. అదే ఇద్దరు లేడీస్ కావాలన్నారు కదా, అదే చెప్తా ఉండాను. మీకు పుణ్యం ఉంటుంది బాబు, చాలా కష్టాల్లో ఉండాము. ఆ పనిదో మాకు ఇప్పించండి. సరే, మా ఓనర్ గారితో మాట్లాడతాను. పెద్ద షాప్ లో హౌస్ కీపింగ్ పని చేయాలి, చేస్తారా మరి? హౌస్ కీపింగ్ అంటే అది మంచి పనేనా బాబు? చాలా మంచి పని. మన ఇళ్లలో చేసే పనే అక్కడ చేయాలి. అవునా? జీతం 10,000. 10,000? బాబు ఎట్టాగైనా ఈ పని మాకిప్పించండి అయ్యా. సరేనమ్మా, నేను మాట్లాడతాను. నా నెంబర్కి రేపు పొద్దున ఫోన్ చేయండి, అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చేయండి. సరే బాబు. ఖచ్చితంగా వస్తారు కదా? మళ్ళీ నేను వేరే వాళ్ళకి చెప్పను. తప్పకుండా వస్తాము. సరే, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, అడ్వాన్స్ ఇస్తాను. ఇదిగోండి బాబు. ఇదేంటి చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు? అదే పని కోసం వెతుకుతున్నాం కదా బాబు, అందరూ ప్రూఫ్ అడుగుతుండారు, అందుకే చేతిలో పెట్టుకుని తిరుగుతా ఉండారు. సరే, మంచిది. అడ్వాన్స్ తీసుకోండి. అయ్యా, సమయానికి దేవుడు మాదిరి కనిపించి పనిప్పించుండారు. మా పరిస్థితి అర్థం చేసుకుని అడగకుండానే అడ్వాన్స్ కూడా ఇచ్చుండారు. చాలా థ్యాంక్స్ బాబు. మీకు ఫోన్ చేసి మేమొచ్చి పనిలో జాయిన్ అయిపోతాము. మంచిది. ఉంటాను సార్. డబ్బులు కూడా ఇచ్చుండాడు. ఈ పూటకి బిర్యానీ కొనుక్కుని కడుపు నిండా తినేయాలి. హలో మేడం. చెప్పండి. మన షాపింగ్ మాల్ లో పనిచేయడానికి ఇద్దరు హౌస్ కీపింగ్ వాళ్ళని మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను మేడం. సరే, మంచిది. అవును, వాళ్ళు బానే పనిచేస్తారు కదా? చేస్తారు మేడం, నేనే దగ్గరుండి చేపిస్తానుగా. సరే అయితే ఉంటాను మేడం. జీతం వెళ్ళటం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తే శాలరీ అని పిలుచుకుందాము. పోయేదే ఉంది చెప్పు. అమ్మా, నేను కంపెనీ పెడితే ఇలాంటి 10,000 జీతం టాయిలెట్ క్లీన్ చేసి ఒక మనిషికే ఇస్తాను. అలాంటిది ఆ శాలరీకి నేను జాబ్ చేయడం ఏంటి? చిగ్గా. అమ్మి, మన మొహాలకి కంపెనీలు పెట్టేసి నిప్పట్లో లేదు గాని పూట గడిపేదానికి దొరికిన పనేదో చేసుకుంటే ఏమైతాది? లేదంటే నోటికాడికి వచ్చిన ఈ బిర్యానీ కూడా నేలపాలయ్యి ముక్కలేక డొక్కలండి సస్తాం. ఇంకా దరిద్రాన్ని గురించి ఇంకా దరిద్రంగా చెప్పి నన్ను భయపెట్టకు. ప్రస్తుతానికి చేయటానికి ఏదో ఒకటి దొరికిందని చేయాలి, అంతే కదా? సరే, ఇంతకీ ఉద్యోగం ఏంటి? అదో పెద్ద షాపులో ఏదో పెద్ద జాబేనమ్మి. ఇంగ్లీష్ లో చెప్పుండాడు, ఆ పేరేదో గుర్తుకు రావట్లేదు. ఆయన పని ఏదైతే ఏందమ్మే, జీతం 10,000, ఇద్దరిది కలిపితే 20,000. హ్యాపీగా రోజుకు బిర్యానీ తింటూ జాలీగా బతికేయచ్చు. కూర్చోండి. ఆనందా, చిన్న పనుంది, ఇప్పుడే వస్తాము. సరే అక్క. రండి, పద. శరణ్య, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. చెప్పండి, సమస్య ఏంటి? మేడం, నాకు ఈ మధ్య ఈ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది, కానీ ఇంతలోనే. అది నేను చెప్తాను మేడం. మనోజ్ నేను మంచి పరిచయస్తులం. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మమ్మల్ని ఆట పట్టించడానికి ఒక పార్టీలో మాకు మత్తుమందు కల్పించారు.
ఆ రోజు తెలియకుండానే మేం కలుసుకున్నాం. దాని మూలంగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం. ఈ కడుపులో బిడ్డకి తండ్రి మనోజే మేడం. మేడం, ఇదంతా నాకు తెలియకుండా జరిగిన పొరపాటు. మా ఇంట్లో ఎప్పటి నుంచో సులోచనతో పెళ్లి చేయాలని అనుకుంటూ ఉన్నారు మేడం. ఇప్పుడు పెళ్లి మాటలు కూడా అయిపోయాయి, లగ్నపత్రిక కూడా రాసుకున్నాం. ఏం చేయాలో పాలు పోవట్లేదు మేడం. మేడం, తెలియకుండా వచ్చిన ఇప్పుడు ఈ కడుపుని నేను ఎలా తీయించుకోగలను చెప్పండి? అలా అని ఉంచుకొని పిల్లాన్ని కంటే బిడ్డని తండ్రి లేకుండా ఎలా పెంచగలను? మీరే న్యాయం చెప్పండి మేడం. ఇన్ని రోజులు ఏం చేశావమ్మా? ఎలా అయినా తనని ఒప్పించుకుందామని చాలా ట్రై చేశాను మేడం. కానీ వేరే అమ్మాయితో పెళ్లి అంటే ఇలా మీ దగ్గరకు వచ్చి న్యాయం కోరుతున్నాం. సమస్య ఏంటో అర్థమైంది. మీ ముగ్గురిలో ఏ ఒక్కరూ కావాలని ఏ తప్పు చేయలేదు.